నమస్కారం, సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. పల్నాడులో బీసీ నాయకుడు తోట చంద్రయ్యను అతి కిరాతకంగా హతమార్చిన ఆనాటి విజువల్స్ ఏపీలోనే కాదు భారతదేశంలోనే చాలా మంది ప్రజలు చూశారని, వీడియో రికార్డు కూడా ఉందని, అటువంటి చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మేము నిర్ణయించామని, ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఆ బిల్లు తెస్తున్నామని రాష్ట్ర విద్యా ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీ పబ్లిక్ సర్వీస్ నియామకాల సవరణ బిల్లును మంత్రి లోకేష్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఈ విషయమై కేవలం టీడీపీలోనే కాకుండా కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులతో కూడా చర్చించాం. ఫ్యాక్షన్లో చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తే వారి జోలికి రావడానికి ప్రత్యర్థులు భయపడతారని భావించి కేబినెట్లో చర్చించి ఈ బిల్లు తీసుకొచ్చామని తెలిపారు. 2025 సెప్టెంబర్లో ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిందని, బీసీ బిడ్డకు ఉద్యోగం ఇవ్వాలని మేము కౌన్సిల్కు బిల్లు పంపిస్తాం, కావాలని అక్కడ ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారని, ఈ బిల్లును మండలంలో తిరస్కరించిన నిబంధనలకు లోబడి మేము అసెంబ్లీలో పాస్ చేస్తామని అన్నారు. ఇది మనందరి బాధ్యత. ఫ్యాక్షన్కు ఫుల్ స్టాప్ పెట్టాలని, ఇలాంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. అధ్యక్ష, ఈ బిల్ అనేది ఒక మాట చెప్పాలంటే నాకు వెరీ పర్సనల్ ఇష్యూ అధ్యక్ష. నేను 1983లో జన్మించాను. అంటే అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను జన్మిస్తాను జరిగింది అధ్యక్ష. అప్పటి నుంచి నేను రాజకీయాల్ని క్లోజ్గా ఫాలో అయిన వ్యక్తిని అధ్యక్ష. గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలకి ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక అడ్రస్గా ఉండేది అధ్యక్ష. అలాంటిది 1995లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏ పార్టీ అని చూడకుండా ఫ్యాక్షన్ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలన్న లక్ష్యంతో ఆనాడు ఆయన ఒక యుద్ధం ప్రకటించారు అధ్యక్ష. ఒక పక్కన ఫ్యాక్షనిజం, ఇంకో పక్కన నక్సలిజం పైన కూడా ఆయన పోరాడారు అధ్యక్ష. 2004 తర్వాత అధ్యక్ష, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లో సుమారుగా 164 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అతి దారుణంగా, కిరాతకంగా చంపేస్తాం జరిగింది అధ్యక్ష. ఇది ప్రత్యేకంగా ఆనాడు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో జరిగింది అధ్యక్ష. ఇక్కడ పెద్దలు చాలామంది సీనియర్ శాసనసభ్యులు కూడా ఉన్నారు. ఆనాడు బృందం వేసి వీళ్ళు వెళ్ళి అక్కడ ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే అధ్యక్ష, ఆ క్షణంలోనే మళ్ళీ ఇంకో ఫోన్ వచ్చి ఇంకో కుటుంబంలో కూడా హత్య జరిగింది, ఆ కుటుంబాన్ని కూడా మీరు కలవాల్సి వస్తుంది, వెళ్ళండి కలవండి అని చెప్పారు అధ్యక్ష. అలా ఎన్నో హత్యలు జరిగినాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షన్ కుటుంబంలో అంటే ఒక హత్య జరిగింది ఫ్యాక్షన్ వల్ల, ఆ పిల్లలు తిరిగి ఫ్యాక్షన్లోకి వెళ్ళకూడని హైదరాబాద్లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఆ పిల్లల్ని, సొంత పిల్లల్ని చదివించే విధంగా, అంటే నాకు కూడా అంత సమయం ఆయన ఎప్పుడు కేటాయించలేదు. కానీ ఫ్యాక్షన్ దాడిలో చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని చదివించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పర్సనల్ తీసుకుని ఆల్మోస్ట్ నెలకు ఒకసారి వెళ్ళి ఆ పిల్లలతో మాట్లాడి కౌన్సిలింగ్ చేసి మీరు ఫ్యాక్షన్లోకి వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది అధ్యక్ష. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఇది చేయలేదు అధ్యక్ష. కేవలం ఒక తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యతగా అది ముందలు తీసుకెళ్ళింది అధ్యక్ష. సో ఏ పార్టీ అయినా అవ్వచ్చు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, కానీ ఫ్యాక్షన్ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి అధ్యక్ష. ఫ్యాక్షన్ అంటే రాజకీయ హత్యలు అధ్యక్ష. రాజకీయ హత్యలు ఎందుకు చేస్తారంటే ఆ ఒక కుటుంబాన్ని పెద్ద దిక్కు లేకుండా చేయాలి, ఆర్థికంగా కుటుంబాన్ని బలహీనంగా చేయాలి, అప్పుడు మొత్తం కుటుంబం రోడ్డు పైకి వస్తుంది అన్న ఆలోచనతో చేస్తారు అధ్యక్ష. 2019-24 మధ్యలో కూడా ఇలాంటి దాడులు జరిగినాయి అధ్యక్ష. ప్రత్యేకంగా ఒక విషయం, ఒక కేసు గౌరవ సభకి దృష్టికి తీసుకొస్తుంది అధ్యక్ష. ఈ వ్యక్తి బడుగు బలహీన వర్గాలకి చెందిన వ్యక్తి, ఒక బీసీ నాయకుడు, నిరంతరం గ్రామంలో ఉన్న సమస్యల గురించి పోరాడిన వ్యక్తి, అతను నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి, అహర్నిశలు ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి, అధికారంలో ఏ పార్టీ ఉన్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి పోరాడిన వ్యక్తి. ఆ వ్యక్తి పేరే తోట చంద్రయ్య. 2000 అధ్యక్ష మీరు చూస్తే 2022లో జనవరి 12న అతన్ని
పైన దాడి చేసి నడి వీధిలో అతన్ని పడుకోబెట్టి ఏకంగా మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు అంటే ఆనాటి పాలకులు 2019 నుంచి 24లో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ నాయకుడు ఒక్కసారి జై చెప్పు నేను వదిలేస్తానని చెప్తే లేదు నేను చెప్పాను, నేను చనిపోయినా పర్వాలేదు, ఆ పసుపు జెండా నా పైన పెట్టండి అని చెప్పిన వ్యక్తి తోట చంద్ర. ఆనాడు జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం అన్నందుకు అతి కిరాతకంగా చంపేశారు అధ్యక్ష. విజువల్స్ ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో ప్రతి భారతీయుడు కూడా చూశారు అధ్యక్ష. ఆ వీడియో రికార్డు కూడా ఉంది అధ్యక్ష. వాళ్ళ అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మేము చర్చించాం, పార్టీ పరంగా చర్చించాం. కూటమి ఎన్డీఏలో ఉన్న జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో కూడా చర్చించాం. ఏకంగా క్యాబినెట్లో కూడా నాకు అన్న సమానమైన పవనంతో కూడా కూర్చుని అన్నతో కూడా మేము మాట్లాడితే ఎస్ ఇది మంచి బిల్, మంచి ప్రయోజనం, ఫ్యాక్షన్ రాజకీయాలు ఫుల్ స్టాప్ పెట్టాలి. అది పెట్టాలంటే ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తే అప్పుడు భయపడతారు మన జోలికి వచ్చేదానికి, ఎవరి జోలికి వెళ్ళేదానికి. అందుకే బిల్ తీసుకురావాలని ఆనాడు మేము నిర్ణయించాం. క్యాబినెట్లో డిస్కస్ చేసాం, క్యాబినెట్ ఆమోదం తెలిపింది, శాసనసభకి తీసుకొచ్చాం. నేను చెప్పినట్టు అధ్యక్ష సెప్టెంబర్ 27, 2025న శాసనసభ ఆమోదం తెలిపింది. అటు కౌన్సిల్కి పంపిస్తే కావాలని బడుగు బలహీన వర్గాలకి చెందిన ఒక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది, ఇది ఆపాల లక్ష్యంతోనే ఆనాడు అక్కడ కౌన్సిల్లో ముందరికెళ్లకుండా మేము ఒకటే చెప్పాం, బిల్ని రిజెక్ట్ చేస్తారా చేయండి, మేము ఇక్కడ పాస్ చేసుకుంటాం, ఆ హక్కు మాకు ఉంది హౌస్కి అని చెప్పాం. కానీ పాస్ చేయకుండా పెట్టారు అధ్యక్ష. కానీ ఒకటే అధ్యక్ష, ఎవరు ఆపలేరు. ఇది ఒక పవిత్రమైన బాధ్యత ఈ బిల్ తీసుకుంటే ముందరికెళ్ళేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది ఈ తోట చంద్రయ్య కుటుంబానికి అన్యాయం కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఏ కుటుంబానికి ఇలా అన్యాయం జరగకుండా లక్ష్యంతో మేము ఉన్నాం అధ్యక్ష. ఈ బిల్ని అందుకే తిరిగి మళ్ళీ శాసనసభ ఏకగ్రీవంగా పాస్ చేయాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అధ్యక్ష. ఇది ఒక ఫేవర్ కాదండి, ఒక చారిటీ కాదండి, ఇదొక బాధ్యత అండి మనందరిది. మనందరం ఇదొక బాధ్యతగా తీసుకోవాలి. ఫ్యాక్షన్కి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇలాంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది. అందుకే శాసనసభని ఏకగ్రీవంగా ఈ బిల్కి ఆమోదం తెలపాలని గౌరవ సభ్యులందరినీ నేను కోరటం జరుగుతుంది. ఏపీ శాసనసభలో విపత్తు నిర్వహణ చట్టం సవరణ బిల్లును హోంమంత్రి వంగలపూడి అనిత ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభ ఆపోజిట్ తెలపగా ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అగ్ని ప్రమాద నివారణ చర్యలకు సంబంధించి చట్టంలో మార్పులు చేయాలని నిర్ణయించామని అన్నారు. ఆధునిక భవన నిర్మాణాలు, బహుళ అంతస్తుల భవనాలు రావడంతో మార్పుల అవసరం. ఈ సవరణ ద్వారా భవన నిర్మాణ అనుమతులను జాతీయ నిబంధన మేరకు సవరించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. భవన నిర్మాణ అనుమతులు 21 నుంచి 30 రోజులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని, నిబంధనలు ఉల్లంఘిస్తే భవన నిర్మాణాన్ని సీజ్ చేసి చర్యలు తీసుకుంటామని మంత్రి అనిత హెచ్చరించారు. అంటే ప్రాపర్ టైంలోని రెస్పాండ్ అవుతుందని చెప్పడానికి చాలా దురదృష్టకరమైన సంఘటన మన సామర్లకోటలో జరిగిన సంఘటన. సుమారుగా స్పాట్లో 21 మెంబర్స్ చనిపోవటం, అక్కడ ఫైర్ క్రాకర్స్ వ్యక్తి ఎక్కడైతే యూనిట్ జరుగుతుందో ఆ యూనిట్లో జరిగిన అక్కడ జరిగిన అగ్ని ప్రమాదం వల్ల సుమారుగా 21 మంది నిజంగా ఇప్పటికి 23కి చేరినాయండి. ఆ స్పాట్లో 21 మంది చనిపోవడం నిజంగా చాలా దురదృష్టకర సంఘటన. ఆ సమయంలో చీపురుపల్లిలో ఒక పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే అక్కడే ఉన్న నన్ను ముందు నువ్వు బయలుదేరమ్మా, నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి నన్ను ముందు పంపించడం జరిగింది. తర్వాత సీరియస్నెస్ అంతమంది చనిపోయేసరికి సంఘటన జరిగిన గంటలోపే అక్కడికి ఆ సంఘటనా స్థలానికి రావటం, మొత్తం కూడా పరిశీలించటం, అక్కడ వాళ్ళందరితో కలిసి కూర్చొని మాట్లాడటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎక్కడైతే చనిపోయారో చనిపోయిన వాళ్ళ కుటుంబాలను ముందు నేను పరామర్శించాలి, వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి, అది నా బాధ్యత అని చెప్పి ఆ టైంలో కూడా సామర్లకోట హాస్పిటల్కి వెళ్ళి ఆ మృతదేహాలను అక్కడ నివాళులు అర్పించి ఆ కుటుంబ సభ్యులను కూడా వచ్చి పరామర్శించడం జరిగింది. అంటే అక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష, ఎక్కడెక్కడైతే ల్యాబ్సెస్ జరిగినాయో, ఇప్పుడు అగ్ని ప్రమాదాలు మ్యాక్సిమం ఎక్కడ జరుగుతున్నాయంటే ఎన్ఓసి చూస్తే ఎన్ఓసి 2027 వరకు ఎన్ఓసి ఉంది, మార్చి 2027 వరకు ఎన్ఓసి ఉంది. అలాగని చెప్పి అక్కడ ఎందుకు ప్రమాదాలు జరిగినాయి అంటే ఉన్న వాటికన్నా అక్కడ మెటీరియల్ ఉన్నదానికన్నా 15 కేజీల మెటీరియల్ ఉండాల్సింది, దానికి ట్రిపుల్ మెటీరియల్ అక్కడ ఉండడం, అదేవిధంగా 8 మంది పనిచేయాల్సిన చోట దగ్గర 40 మంది పనిచేయటం,
అక్కడ అంటే మిస్హ్యాండ్లింగ్ ఆఫ్ దట్ మెటీరియల్ అన్నది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రాథమిక విచారణలో చెప్పటం, ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ అన్స్కిల్డ్ పర్సన్స్ చాలామంది రోజువారీ కూలీలను కూడా తీసుకొచ్చి అక్కడ చేయటం అనేది జరిగిందన్నది ప్రాథమిక విచారణ జరపటం. దీనికి సంబంధించి లేబర్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళు నలుగురు తాలూకా నిర్లక్ష్యం అనేది గమనించి ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ నలుగురు మీద అంటే డిఎస్పీని, ఒక డిఎఫ్ఓని, అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ని, జిల్లా ఆఫీసర్ని, అదేవిధంగా ఆర్డీఓని ఇమీడియట్గా అక్కడే కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. చేయడమే కాకుండా కంపల్సరీగా నిబంధనలు పాటించాలనే ఉద్దేశంతో ఎవరైతే యాజమానులు వీళ్ళు నిర్వహణ చేస్తున్నారో నిర్వహణదారులు ఎవరికైతే భయం రావాలని ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేసి ఆ ఆస్తులను కూడా తీసుకొచ్చి బాధితులకి ఆ కుటుంబాలకు ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఇమీడియట్గా స్పందించి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ డే మంత్రులు నారాయణ గారు మేమందరం కూడా కలిసి వాళ్ళ ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హైరేజ్కి సంబంధించి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు కనుక ఇంతకు ముందు మనకి ఏదో కేసు పెట్టారు, 100 రూపాయలు 200 రూపాయలు జరిమానాలు విధించి వదిలేసేవారు అధ్యక్ష. కానీ కొత్త చట్టం ప్రకారం అధ్యక్ష సెక్షన్ 27, 28, 29, 31 ప్రకారం అధ్యక్ష 500 ఉన్న ఇంతకు ముందు ఉన్న ఫైన్ ఇప్పుడు 10,000 రూపాయలు అవుతుంది అధ్యక్ష. దీన్ని బట్టి అంటే జరిమానాలు కూడా భారీగా పెంచడం, అదేవిధంగా ఎన్ఓసీలు కూడా ఇవ్వడం కూడా త్వరితగతిన ఎన్ఓసీలు ఇవ్వడం, 2 దఫాలుగా ఎన్ఓసీలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అందువల్ల సభ్యులందరూ కూడా ఈ నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఈ సవరణ బిల్లును ఆమోదించాల్సిందిగా కోరుకుంటూ అధ్యక్ష సభకి I move that the Andhra Pradesh Fire Services Amendment Bill 2026 be taken into consideration. ఇప్పుడు బిల్లును ఆమోదించడం. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సంఖ్య రోజుకు పెరుగుతోందని, దీన్ని కట్టడి చేసే కార్యక్రమంలో భాగంగా వచ్చే రోగుల పట్ల బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి త్వరితగతిన దిన వైద్య సేవలు అందిస్తే మరణాల సంఖ్య తగ్గించవచ్చని గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ శాసనసభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలలో యూరియా లాంటి రసాయనాలు కలుపుతున్నారని, దీనివల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, చిన్నపిల్లలు తాగే విషయాల్లో కూడా విషం కలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. రాష్ట్ర బడ్జెట్లో వైద్య మరియు ఆరోగ్య శాఖ ప్రభుత్వం సుమారుగా 19,306 కోట్లు కేటాయించింది అధ్యక్ష. ఇది చాలా సంతోషకరం. ప్రజలకు మెరుగైన వైద్యం సేవలు అందించాలని ప్రభుత్వం తీసుకున్న సంకల్పాన్ని ఈ బడ్జెట్ ఒక ఉదాహరణ అధ్యక్ష. అయితే సభ దృష్టికి కొన్ని ముఖ్యమైన అంశాలు నేను తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష. ఈరోజు మన ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సంఖ్య పెరిగింది. కిడ్నీ వ్యాధులు, లివర్ సమస్యలు, గుండె జబ్బులు, ఫుడ్ పాయిజనింగ్ కేసులు కూడా రీసెంట్గా కూడా చూసాము. అన్ని చోట్ల ఇది ఎక్కువ అవుతుంది అధ్యక్ష. వీటికి ప్రధాన కారణాలు ప్రజలు మెయిన్గా కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల ఇది ముఖ్యంగా అన్ని చోట్ల కూడా ఇబ్బంది కలుగుతుంది అధ్యక్ష. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1.2 lakhs ఫుడ్ శాంపిల్స్ తీసుకొని టెస్టింగ్ చేస్తున్నారు అధ్యక్ష. ఇందులో తేలిన విషయం ఏంటంటే 20 నుంచి 22% క్వాలిటీగా లేదని చెప్పి తేలింది అధ్యక్ష. దాదాపు 8 నుంచి 10% కొన్ని శాంపిల్స్ కంప్లీట్గా అన్సేఫ్, దేనికి యూజ్ చేయలేమనే టైప్లో రిపోర్ట్స్ వచ్చినాయి అధ్యక్ష. ఈవెన్ దుబాయ్లో కానీ కొన్ని మసాలా కంపెనీలు టోటల్గా బ్యాన్ చేశారు. ఇందులో పెస్టిసైడ్స్ ఉందని చెప్పి కంప్లీట్గా బ్యాన్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఫుడ్ అడల్టరేషన్ ఈజ్ అ పనిషబుల్ అఫెన్స్ అండర్ ది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ FASI Act 2006 అధ్యక్ష. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ కమ్స్ అండర్ ది మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అధ్యక్ష. ఈరోజు ముఖ్యంగా మాట్లాడాలంటే ప్రతి ఒక్కటి కూడా కల్తీ అయింది అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మిల్క్లో చూసారంటే యూరియా, ఫార్మలిన్, డిటర్జెంట్, స్టార్చ్, ఎథిలిన్ గ్లైకాల్ ఇలాంటి చాలా దారుణమైన కెమికల్ ఇందులో యాడ్ చేస్తున్నారు అధ్యక్ష. దీనివల్ల కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ టాక్సిసిటీ, క్యాన్సర్, మాల్న్యూట్రిషన్ ద కిడ్స్, చిన్నపిల్లలు తాగే మిల్క్ను కూడా వదలలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా కర్డ్ రావాలంటే వెజిటేరియన్స్ కర్డ్ ఎక్కువ తీసుకుంటారు. ఇందులో కూడా చూసారంటే సింథటిక్ మిల్క్ యూసేజ్, స్టార్చ్ మిక్సెస్, అదేవిధంగా హైడ్రోజనేటెడ్ ఆయిల్ కూడా దీంట్లో మిక్స్ చేసి ఆర్టిఫిషియల్ కర్డ్ రెడీ చేస్తున్నారు అధ్యక్ష. ఇది మెయిన్గా లివర్ డ్యామేజ్, కిడ్నీ డిజార్డర్స్ విపరీతంగా కూడా పెరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేసి తినే ఐస్ క్రీమ్ని కూడా వదలలేదు అధ్యక్ష. ఇందులో చూసారంటే ఎథిలిన్ అసిటేట్, ఆల్డిహైడ్స్, నైట్రేట్స్, మెటాలిన్ ఎల్లో డై కూడా వేస్తున్నారు అధ్యక్ష. GSM అనే ఒక పెట్రోకెమికల్ కూడా సాఫ్ట్నెస్ రావడానికి పెట్రోకెమికల్ యూజ్ చేస్తున్నారు అధ్యక్ష. ఇది మెయిన్గా పిల్లలకి డైజెస్టివ్ డిజార్డర్స్, అదేవిధంగా క్యాన్సర్ కాజింగ్ రిస్క్ కూడా విపరీతంగా ఉందని చాలా ఆర్టికల్ వస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా హనీ, బటర్ అని మనం తీసుకుంటాం, నార్మల్గా జామ్ వేసుకొని తీసుకునే దాంట్లో కూడా షుగర్ సిరప్, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్, సింథటిక్ ఎల్లో కలరింగ్ ఏజెంట్ వేస్తున్నారు అధ్యక్ష. దీనివల్ల మెయిన్గా ఒబేసిటీ,
అదేవిధంగా చూసారంటే డయాబెటిక్ రిస్క్ కూడా, డయాబెటిక్ విపరీతంగా పెరుగుతుంది అధ్యక్ష. లిస్ట్ వచ్చారు అధ్యక్ష, వాళ్ళు ఫుడ్ శాంప్లింగ్ టెస్ట్ చేసి అక్కడే హోటల్కి సీల్ పెట్టడం జరిగింది. ఆ విధంగా మనం కూడా మన రాష్ట్రంలో కూడా తీసుకొస్తే బాగుంటుంది. మెయిన్గా మొన్న కూడా చూసామంటే ఫుడ్ పాయిజన్ అయింది. ఇందులో మెయిన్గా సాల్మనెల్లా, ఈకోలై, లిస్టర్, అదేవిధంగా స్టెఫలోకోకస్ ఆరియస్, అదేవిధంగా హెపటైటిస్ ఏ బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ కూడా ఉంటాయి అధ్యక్ష. సో ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ లేనందువల్ల ప్రాపర్గా ఒక డాక్టర్, ఒక మైక్రోబయాలజిస్ట్ వెళ్తే ఇది ఏముందని చెప్పి కనుక్కొని ఇమీడియట్గా ఆ పర్టికులర్ ఇండస్ట్రీకో లేదంటే ఆ పర్టికులర్ దానికి సీల్ పెట్టి మనం కఠినంగా చర్య తీసుకోవచ్చు అధ్యక్ష. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేస్తూ చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు పాల్గొని విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడలోని తమ్మలపల్లె కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చలో విజయవాడ కార్యక్రమానికి సమాచార శాఖ మంత్రి పార్థసారథి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అలాగే జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పెన్షన్ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. సమావేశానికి రావాలన్నప్పుడు తీవ్రమైన స్పందన వచ్చింది. అంటే కింది స్థాయిలో విలేకరుల్లో తీవ్రమైనటువంటి ఆవేదన ఉంది. మా సమస్యలు ఇంతకాలమైన పరిష్కారం కావట్లేదు, ఒక్క సమస్య కూడా పరిష్కారం కావట్లేదు, ఏమిటి పరిస్థితి, ఎలా చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలనే ఆవేదన ఈ రోజున మన బందర్ రోడ్లో ప్రతి ఒక్కళ్ళ గొంతు నుండి నినాదాలుగా పైకొచ్చింది. నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్ పిలిపించింది. ఒకే నినాదం, సేవ్ జర్నలిజం, ప్రొటెక్ట్ జర్నలిస్ట్. నేను ముందు ఈ నినాదం విన్నప్పుడు ఇదేదో జనరల్గా ఉంది కదా ఏంటండి అంటే, కానీ దాని ఇబ్బంది, కష్టము ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. ఒక్కొక్క దెబ్బ మీద పడుతూ ఉంటే ఇవాళ జర్నలిస్టులు ఎవరు కాదు, ఎవరు ఏమిటి, ఈ వృత్తి ఏమైపోతా ఉన్నది, ఖచ్చితంగా ఆల్ ఇండియా సంఘం చెప్పినటువంటి సేవ్ జర్నలిజం అనే దాన్ని మనం మన వృత్తిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. అలాగే ప్రొటెక్ట్ జర్నలిస్ట్, మరి ఈ వృత్తిని కొనసాగిస్తున్న జర్నలిస్ట్ను కూడా రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. ఇది కేవలం ఈనాటి ఈ సభకు వచ్చినటువంటి మన వలన, లేకపోతే మనం ఇచ్చిన నినాదాలతో స్పందించే జనం వలన మాత్రమే సాధ్యం కాదు. దానికి పాలక పక్షాల, రాజకీయ పార్టీల సంఘ అంటే అందరి సహకారం, తోడ్పాటు ఉంటేనే ఇది సాధ్యం తప్ప మరొకటి కాదు. ఇవాళ ఈ వృత్తి ఎంత విచిత్రంగా మారిపోయిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. మనం ఇక్కడ ఇది బహిరంగ సభ అయినా, లేదు మన ఆత్మీయ సమ్మేళనం అయినా, మరొకటైనా మంత్రి గారు వచ్చారు కాబట్టి వారి ముందు మనం కొన్ని నిజాలుగానే మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. ఎప్పుడు వ్యతిరేకంగా లేదని చెప్పేసి మనం చేస్తాము. గతంలో జీవోలు ఇచ్చిన, లేదా టిట్కోలో మీకు ఇల్లు శాంక్షన్ చేస్తానికి 100 కోట్ల రూపాయలు INPA డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేసిన, లేదు హ్యాపీనెస్ లో మీకు సబ్సిడైజ్ ప్రైసెస్ తో ఇల్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నా, అదంతా కూడా జర్నలిస్ట్ సోదరులకి తోడుగా ఉండాలనే ఆలోచనతో మనం చేస్తాము. అదే ఆలోచనని మరి ఇప్పుడు కూడా కొనసాగిస్తూ మీకు ఏ విధంగా ఈ సమస్య తీర్చాలో
తప్పకుండా కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తాం. దీని మీద ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారితోనూ మరి పెద్దలతో కూడా చర్చించడం జరిగింది. వారు కూడా పూర్తిగా సానుకూలంగా ఉన్నారు. కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరూ కూడా తెలిసిందే. ఇందాక అన్నారు వాళ్ళకి చాలా తక్కువ ధరలకి ఇండస్ట్రీస్ కి ఇస్తున్నారు అని చెప్పేసి అభిప్రాయం చాలా మంది ఉండొచ్చు. కానీ అది ఒక పాలసీ ప్రకారం ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలనే ఆలోచనలో భాగంగా, అంతేకాకుండా ఏదైతే ప్రైమ్ మా ముఖ్యమంత్రి గారి ఆలోచనలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఏ విధంగా పనిచేస్తున్నారో అదేవిధంగా రాష్ట్రాన్ని ఇండస్ట్రీస్ లో కానీ లేదా సాఫ్ట్వేర్ లో కానీ నెంబర్ 1 గా చేయాలని ఏదైతే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారో. గంగవరం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి లారీ వెనుక నుంచి ఢీకొట్టిన కారులో 5గురు మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లా పలంనేర్ నేషనల్ హైవేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు మృతి చెందారు. వీరు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు బాలాజీనగర్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన వారి కుటుంబాలకు సమాచారం అందించారు. గాయపడిన వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శాసన మండలిలో లడ్డూపై చర్చ సందర్భంగా వివాదం జరుగుతున్న సమయంలో వెంకటేశ్వర స్వామి మీద ఏమాత్రం వైసీపీకి నమ్మకం లేదని, వెంకటేశ్వర స్వామి మీద ఎందుకు కక్ష అని ప్రశ్నించారు. అయితే వైసీపీకి చెందిన సభ్యులు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను అభ్యంతరం వ్యక్తం చేస్తూ క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ నాయకులు గగ్గోలు చేశారు. అయితే మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ క్షమాపణ చెప్పాలని, హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు వ్యక్తపరిచారు. మాట్లాడుతున్నాను అధ్యక్ష అధ్యక్ష చైర్మన్ గారు నాకు తెలిసి ఈ శాసన మండలి జరిగినటువంటి రోజులు కూడా ఈ ఇష్యూ మీదే లేవనెత్తారు అధ్యక్ష. మేము ఎప్పుడూ చెప్తున్నాం, రెడీగా ఉన్నాం, ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా. ఈ రోజు కూడా అధ్యక్ష, ఈ రోజు కూడా నా రిక్వెస్ట్ అధ్యక్ష, ఎంత ప్రధానమైనటువంటి సమస్య ఇన్ని రోజులు శాసన మండలిని కావాలని చెప్పి మీరు వృధా చేశారు. మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సఫిషియెంట్ టైం ఇవ్వండి. ఇస్తూ మీకు కూడా మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తున్నాను, మీరు కొంచెం మా కన్సెంట్లోకి రావాలి. నేను శాసన మండలిలో ఏ డిస్కషన్ జరిగినా నేను చూస్తున్నాను. వాళ్ళు ముందు మాట్లాడతారు, బట్ట కాల్చి మా మీద వేసేస్తారు, మళ్ళీ వెంటనే వాకౌట్ అని చెప్పి వెళ్ళిపోతారు. ఈసారి మాత్రం మీరు ఎన్ని గంటలైనా అందరికి ఇవ్వండి. తెలుగుదేశం బీజేపీ కాదు, తెలుగుదేశం వైసీపీ కాదు అధ్యక్ష, బీజేపీ ఉంది, ఇండిపెండెంట్లు ఉన్నారు, జనసేన ఉంది, అన్ని పార్టీలకు ఇవ్వండి. ఒక అరగంట గంట అయినా కూర్చుందాం. ఇది మీ గురించి మా గురించి కాదు అధ్యక్ష, ఇది ఏదో మీకు మాకు జరిగిన చర్చ కాదది. హిందూ సమాజానికి రాష్ట్రానికి తెలియవలసినటువంటి అవసరం ఉంది. మీరేదో మీకు ముందు అవకాశం వచ్చిందని సంబంధం లేని విషయాలు మాట్లాడి గుడ్డ కాల్చి మా మీద పడేసి వెళ్ళిపోవడానికి వీల్లేదు. చైర్మన్ గారు అవసరం ఉంటే తాళ్ళు తెచ్చి కట్టైనా వాళ్ళకి ఈవేళ ఉంచాలి. అక్కడ మా సభ్యులందరూ మాట్లాడతారు. మీ సభ్యులకు కూడా చెప్పాం, ఒకరు మాట్లాడింది ఇంకోళ్ళు మాట్లాడరు అధ్యక్ష, ఒకరు మాట్లాడింది ఇంకోళ్ళు మాట్లాడరు. వాస్తవాలు ఈ సమాజానికి తెలియాలి. తిరుమల తిరుపతి పవిత్రతను మనం కాపాడాలి. దయ ఉంచి మా రిస్కుకి వచ్చి అందరినీ మాట్లాడించండి. వాళ్ళని కూడా వెళ్ళిపోకుండా ఉంచవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష. చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్ష, నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, ఓం నమో వెంకటేశాయ. ఈ విశ్వంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు అధ్యక్ష. అయితే ఇప్పుడు కొందరు తమ రాజకీయ స్వార్థానికి, ధన దాహానికి 120 కోట్ల హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగేలా చేస్తున్న కుట్ర ఇప్పటికే ప్రజలకు అర్థమైంది అధ్యక్ష. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల పవిత్రకు సంబంధించి ఈ రాష్ట్రానికి ఒక చీకటి రోజు 2024 సెప్టెంబర్ 17 అధ్యక్ష. ఆ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అన్న మాటల అధ్యక్ష,
తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసాయంటూ 2024 సెప్టెంబర్లో ఆయన చేసిన అసత్య ఆరోపణలు ఈ సమాజం ఎప్పటికే మర్చిపోదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు తిరుపతి లడ్డూలో ఇవన్నీ ఉన్నాయని చెప్పారని చెప్పి ఈవేళ సభ్యులు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు అధ్యక్ష. ఏదైతే ఎన్డీఆర్బీ రిపోర్ట్ ఉందో రిపోర్ట్ చదివారు అధ్యక్ష. ఆ విషయం చెప్పాలి. ఏదో చంద్రబాబు నాయుడు సొంతంగా చదవలేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు సొంతంగా చెప్పలేదు. ఎన్టీఆర్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్లో ఇవన్నీ లడ్డూలు కల్తీ అయ్యాయని చంద్రబాబు నాయుడు గారు ఆ రిపోర్ట్ చదివి వినిపించారు తప్ప చంద్రబాబు నాయుడు సొంతంగా చెప్పలేదు అధ్యక్ష. సొంతంగా చెప్పారని తప్పుదా పట్టిస్తున్నారు. సొంతంగా చెప్పలేదు. రిపోర్టే చదివారు. ఆవేళ రిపోర్టే చదివారు. మీరు అదే చెప్పండి. కావాలంటే రిపోర్ట్ పంపిస్తాం మీకు. చంద్రశేఖర్ రెడ్డి గారు సార్ ఒక్క విషయం సార్ మంత్రి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను సార్. ప్రతిదానికి కూడా నేను ప్రతిదానికి కూడా సాక్ష్యాలు చూపించే మాట్లాడతాము. మీకేదైనా అబ్జెక్షన్స్ ఉంటే చివరిలో మాట్లాడండి. దయచేసి అవకాశం ఇవ్వండి. హిందువుల మనోభావాలు ఇప్పటికే దెబ్బతిన్నాయి. మీరు మరీ దీన్ని పదే మాట్లాడద్దు. ప్రారంభమై ఇప్పుడు ఆర్థిక కుంభకోణంగా మారింది అధ్యక్ష. మొదట రాజకీయ కుట్ర, ఇప్పుడు ఆర్థిక కుంభకోణం. లోకేష్ గారు అయిన తర్వాత మీరు ఒక్క నిమిషం సార్. ఆరోపణలు చేయాలనుకుంటే ఆధారాలతో రావాలి అధ్యక్ష. గత 10 సంవత్సరాలుగా మా బాబు పుట్టినరోజు నాడు మార్చి 21న మేము అన్నదానం చేస్తున్నాం. గత 10 సంవత్సరాలు మార్చి 21 మేము బాబు పేరు పైన అన్నదానం చేస్తాం. మీరు అలాంటి వాళ్ళపైన ఆరోపణలు చేస్తున్నారు. నంబర్ 1. నంబర్ 2, అదేమంటాడు L3 వచ్చారంటే L3 వస్తే రాదు కదా అధ్యక్ష. L1 వాళ్ళకి వస్తుంది అధ్యక్ష. కామన్ సెన్స్ ఉండాలి. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష, మళ్ళీ నేను ఛాలెంజ్ చేస్తున్నా అధ్యక్ష. మీరు అనుమతి ఇచ్చింది చర్చ పైన లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అది తప్ప అన్ని మాట్లాడతారు అధ్యక్ష. సిబిఐ ఛార్జ్ షీట్ లో మాధవ్ గారికి కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా. సిబిఐ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కల్తీ జరిగింది అని వచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని వచ్చింది చెప్పమనండి. రెండోది ఈరోజు ఏమంటున్నారు అధ్యక్ష వీళ్ళు తెలియపోవచ్చు. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ పెరిగింది. నెయ్యి కల్తీ చేసి నెయ్యి సప్లై చేయమంటారా 300 రూపాయలకి? వాళ్ళు చేసినట్టు నెయ్యిని కల్తీ చేసి సప్లై చేయమంటారా? ఈ రోజు కామన్ సెన్స్ గూగుల్లో చెక్ చేయొచ్చు ఎంతుందో మార్కెట్ ప్రైస్ మీకు తెలుసు. కావాలని ఆరోపణలు చేశాను మీరున్నారు ఇక్కడ. మళ్ళీ చెప్తున్నా మా కుటుంబం కానీ అపారమైన గౌరవం దేవుడు అంటే. మేము ఏనాడు మాకు రైట్ ఉన్నా ముఖద్వారం నుంచి నడవాలా, క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళిన ఘనత మాది. మీ నాయకుడు కనీసం సంతకం పెట్టాలా? మీరే మారుతారు. చెప్పేదాన్ని సిగ్గుండాలి. కల్తీ జరగలేదంటారా? దేవుడు వదిలిపెట్టాడు. మాధవ్ నీకు చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. టైం అంటే వేసుకో బ్రదర్. చివరిగా సోమవీర్రాజు గారు మాట్లాడతారు 10 నిమిషాలు. తదుపరి మంత్రి గారు రిప్లై ఇస్తారు. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారిని తెలంగాణ సమాచార రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, ఎస్ఐ నాయక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ
మహిళా సాధికారత కోసం అధికారులు సమన్వయంతో కార్యక్రమాలు చేపట్టాలని మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ వెంకటేశ్వరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు సావిత్రమ్మ డిగ్రీ కళాశాలలో జరిగిన సమావేశ మందిరంలో వెంకటేశ్వరి మాట్లాడుతూ బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణలు, మహిళపై హింస మరియు డ్రగ్స్ దుర్వినియోగం వంటి సమస్యలు నివారణకు గ్రామస్థాయి నుంచి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య పరస్పర సంభాషణ, పర్యవేక్షణ, కౌన్సిలింగ్ అత్యవసరమని సూచించారు. కళాశాల స్థాయిలో విద్యార్థులు మనస్తత్వ మార్పు కోసం అవగాహన శిబిరాలు నిర్వహించాలని అన్నారు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తన ఛాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఫ్యామిలీ ఐడి, ఆధార్ నెంబర్, రైస్ కార్డ్ ఐడి, విద్యా అర్హతలు, వృత్తి, మొబైల్ నెంబర్, చిరునామా, వ్యవసాయ భూమి, అర్బన్ రూరల్ ప్రాపర్టీ వంటి మొత్తం 26 అట్రిబ్యూట్స్తో ఫ్యామిలీ డీటెయిల్స్ పొందుపరచాలని అన్నారు. ఇప్పటికే 82% సమాచారం ఉందని, వచ్చే ఏప్రిల్ 30 నాటికి 90% డేటాబేస్ సిద్ధం చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. అయితే ప్రభుత్వాన్ని అన్ని శాఖల దగ్గర ఉన్న డేటాబేస్ సమీకృతం చేయాలని అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత తాజా సమాచారం కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.